భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ బంజారా హిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. కమర్షియల్ పార్కింగ్ లోని కారు ఆటోను ఢీకొట్టిన కారు పల్టీలు కొట్టింది. మితిమీరిన వేగంతో వచ్చి వాహనాలను ఢీకొట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక కారులో ఉన్న డ్రైవర్ కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కారు బీభత్సానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, అసలేం జరిగింది? ఎటువంటి కారణాలు ఉన్నాయి? ఎసరిత బంజారా హిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం మనం స్పాట్లో ఉన్నాము. తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో కూడా ఈ యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే సఫారీ కారు కనిపిస్తుందో పూర్తిగా హై స్పీడ్ రావడంతోనే ఈ ప్రమాదానికి గల కారణాలుగా కూడా పోలీసులు తేల్చారు. అయితే ఈ కారుని నడుపుతున్న వ్యక్తి మైనర్ వ్యక్తిగా కూడా చెప్తున్నారు. 17 ఏళ్ల బాలుడు ఒక ఫ్యామిలీతో కలిసి తెల్లవారుజామున శంషాబాద్ వైపు నుంచి ఇటువైపు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ సమయంలో పూర్తిగా భారీ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తిగా ఇక్కడ ఒక షాప్ కి సంబంధించి ముందు నుంచి ఏదైతే స్టెప్స్ కనిపిస్తున్నాయో రైలింగ్ కి ఢీకొట్టి మరి ఇక్కడ పల్టీలు కొట్టి ఇక్కడ పడినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పూర్తిగా మనం చూస్తే దీనికి సంబంధించి ఇక్కడ బీభత్సం సృష్టించింది ఈ కారు. ఒకవైపు ఫ్లవర్ వాజులకు సంబంధించి అయితేనేమి ఇక్కడ రైలింగ్ పూర్తిగా ఢీకొట్టడంతో ఎక్కడికక్కడ పూర్తిగా స్టెప్స్ కానీ అన్ని ధ్వంసమైన పరిస్థితి. అయితే ఇక్కడ నుంచి ఒక్కసారిగా అప్పర్ రోడ్ నుంచి కూడా రావడంతో కారు ఇక్కడ నుంచి ఢీకొట్టి 2-3 పల్టీలు కొట్టి ఇక్కడ స్టాప్ అయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే చాలా ఓవర్ స్పీడ్తో కారు వచ్చినట్టుగా కూడా ప్రాథమికంగా పోలీసులు తెలిపారు. పూర్తిగా ఇక్కడ స్టెప్స్ నుంచి ఒక్కసారిగా రావడంతో ఇక్కడ ఏదైతే పార్కింగ్ లో ఉన్న ఒక ఆటో కానీ ఒక కారును కూడా ఢీకొట్టి పూర్తిగా రెండు ఒకవైపు కారు కానీ ఆటో కానీ రెండు కూడా ధ్వంసమయ్యాయి. పూర్తిగా విజువల్స్ లో కూడా చూసుకుంటే ఆటో పరిస్థితి కూడా ఆటోలో ఒక వ్యక్తి కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే అప్పుడు ఆ వ్యక్తి బయటికి వెళ్ళడంతో కూడా త్రుటిలో ప్రమాదం తప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఒక కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. సెకండ్ సంబంధించి కూడా విండోకి గ్లాసెస్ కూడా పగిలిపోయాయి. ఇక్కడ సఫారీ కార్కి సంబంధించి పూర్తిగా ధ్వంసం అయిపోయింది. బ్యానెట్ నుంచి కూడా చూసుకుంటే ఇక్కడ బంపర్తో పాటు పూర్తిగా అంతా కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే సో ఈ యాక్సిడెంట్కి సంబంధించి కూడా చూసుకుంటే ఒక 17 ఏళ్ల బాలుడు కూడా ఈ డ్రైవ్ చేస్తున్నారు. అయితే మితిమీరిన వేగంతో ఒక ఫ్యామిలీతో వస్తున్నారు. దాదాపు ఈ కారులో 7 మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ డ్రైవర్ని కూడా అదుపులో తీసుకున్న పోలీసులు అయితే పోలీస్ స్టేషన్లో పెట్టి విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరో ఎవరైతే ఇందులో ఫ్యామిలీ ఉన్నారో అందులో చిన్నపిల్లలకి మిగతా వారందరికీ కూడా గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. అయితే గాయాలవ్వడంతో వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే పూర్తిగా ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పటికీ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఓవర్ స్పీడ్ కారణంగా కూడా ఒకవైపు వర్షం పడుతూ ఉంది. స్కిడ్ అవ్వడంతో పూర్తిగా ఇటువైపు నుంచి ఢీకొట్టి ఇటువైపు పల్టీలు కొట్టి పడినట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఇందులో ఉన్న వారంతా కూడా సేఫ్గా ఉన్నారు. చిన్న చిన్న గాయాలైనట్టుగా కూడా పోలీసులు తెలిపారు. వారందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే పూర్తిగా ఇక్కడ సంబంధించి ఈ జ్యువెలరీ షాప్ ముందు ఏదైతే రైలింగ్కి సంబంధించి అంతా కూడా ఒక్కసారిగా ఢీకొట్టడంతో పూర్తిగా అంతా ఎగిరి ఎక్కడికక్కడ దాని కార్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా దూరంగా పడిపోయిన పరిస్థితి. చాలా ఓవర్ దాదాపు 150 అబౌవ్ స్పీడ్లో వచ్చినట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ ఏ విధంగా కారు వచ్చింది, ఏ విధంగా ఢీకొట్టింది, ఎంత ఓవర్ స్పీడ్లో వచ్చారనేది కూడా చూస్తూ ఉన్నారు. సో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే మైనర్స్కి అసలు ఎందుకు ఇచ్చారు, అసలు ఆ మైనర్ బాలుడు ఎవరు అన్న కోణంలో ఒకవైపు పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో ఇక్కడ స్థానికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా ఓవర్ స్పీడ్గా వచ్చారు. దాని కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఒకవైపు ఎక్కడైతే జ్యువెలరీ షాప్ ఉందో ఆ జ్యువెలరీ షాప్ ముందు ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నాడు. ఆ సెక్యూరిటీ గార్డు త్రుటిలో ప్రమాదం తప్పినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే సో పూర్తిగా ఈ కార్ యాక్సిడెంట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఒకవైపు పోలీసులు విచారిస్తున్నారు. హరిత, థ్యాంక్ యూ సుష్మిత.